నమస్కారం న్యూస్ విషన్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కలవరపెడుతున్న కోవిడ్ KP3 కొత్త వేరియంట్ భారత్కు పొంచి ఉన్న ముప్పు. దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ 449 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మాణం. కొనసాగుతున్న ద్రోణి ప్రభావం, ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు. సామాన్య భక్తులకు పెద్దపీట, తిరుమల పవిత్రతను పెంపొందించేలా చర్యలు, టీటీడీ ఈవో శ్యామలరావు వెల్లడి. తిరుపతిలో జరిగిన మర్డర్పై ఎస్పీ సీరియస్ యాక్షన్, పోలీసుల అదుపులో నిందితుడు, విచారణ వేగవంతం. చంద్రగిరిలో ముదిరిన రాజకీయ పంచాయతీ, టీడీపీ వైఎస్ఆర్సీపీ నేతల మధ్య మాటల తూటాలు. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. శుక్రవారం నాటి వాయుగుండం చిల్కా సరస్సు సమీపంలో ఒడిశా తీరంకు ప్రయాణించి శనివారం ఉదయం అదే ప్రాంతంలో 19.6 డిగ్రీల ఉత్తర అక్షాంశం, 8.4 డిగ్రీల తూర్పు రేఖాంశం వద్ద స్థిరంగా ఉంది. వాయుగుండం పూరికి నైరుతి దిశగా 40 కిలోమీటర్లు, గోపాల్పూర్కు తూర్పు ఈశాన్యంగా 70 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది ఒడిశా, ఛత్తీస్గఢ్ మీదుగా మరింత వాయువ్య దిశగా పయనించి రాగల 12 గంటల్లో క్రమంగా అల్పపీడనంగా బలహీనపడే అవకాశముంది. సగటు సముద్ర మట్టం వద్ద రుతుపవనాల ద్రోణి ప్రస్తుతం జైసల్మేర్, అజ్మీర్, దామోహ్, మాండ్లా, రాయుర్పూర్ మీదుగా ఒడిశా తీరం మీదుగా తూర్పు ఆగ్నేయ దిశకు, తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు విస్తరించింది. షియర్ జోన్ లేదా గాలుల కోత సుమారు 20 డిగ్రీల ఉత్తర అక్షాంశం వెంబడి సగటు సముద్ర మట్టానికి 3.1 నుండి 5.8 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతూ ఎత్తుకు వెళ్లే కొలది దక్షిణం వైపు వంగి ఉంటుంది. చంద్రగిరి వైసీపీ టీడీపీ పంచాయతీ మరింత ముదురుతోంది. ఏపీ సార్వత్రిక ఎన్నికల తర్వాత జరిగిన అల్లర్ల నుంచి ఈ వార్ కంటిన్యూ అవుతోంది. తాజాగా మరోసారి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, పులివర్తి నాని మధ్య మాటల యుద్ధం పీక్ స్టేజ్కి చేరింది. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో మళ్లీ రాజకీయ వేడి రాజుకుంటోంది. ఎన్నికలకు ముందు, ఆ తర్వాత ఒకటేలా సాగుతోంది. పులివర్తి నాని వర్సెస్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లు, ఆరోపణలు, వార్నింగ్లు కొనసాగుతున్నాయి. నేనే అడుగుతున్నా విచారణ చేయమని. రోజు పబ్లిసిటీ అవసరం లేదు దానికి. నీ చేతుల అధికారం ఉంది, నీ చేతుల అధికారులు ఉన్నారు. నిజంగా నేను తప్పు చేసిన విచారణ చేయించుకొని అడుగుతున్నా. సాక్షిత ముఖ్యమంత్రి నేను అడుగుతున్నా, మీ ద్వారా అడుగుతున్నా. ఏదైనా కానీ లేండి, విచారించే నాకేం అభ్యంతరం లేదు. దేనిపైన కూడా అది ఉందా కానీ చెయ్యి. రోజు పబ్లిసిటీ అవసరం లేదు దానికి. అపోజిషన్లో ఉన్నప్పుడు వేరే కథ. నేను తప్పించుకొని పారిపోవడం లేదు. ఈరోజు చెప్తున్నా, నేను ఓడిపోయి ఉండొచ్చు, నా కొడుకు ఓడిపోయి ఉండొచ్చు, కానీ రాజకీయాల్లో విలువలు దిగజార్చుకొని బతకమని కూడా మీ ద్వారా చెప్పి నేను ఆ రోజు చెప్పినా, ఏ రోజు చెప్తున్నా, నీ బుడ్డ బెదిరికి నేను భయపడను. నేను క్లారిటీగా చెప్తుండా. నువ్వు బెదిరించినట్లు ఈరోజు నువ్వు చేసినటువంటి అక్రమాలు తుడాలా తీస్తానని ఒక భయంతో మొన్నంతా ప్రెస్ మీట్ పెట్టావు. ప్రెస్ మీట్ పెట్టింది కాకుండా దానికి సంబంధించిన క్లిప్పింగ్స్ని మా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలకు పంపించావు. నేను ఆయన గురించి పట్టించుకోవాలా, నా గురించి పట్టించుకుంటాడు చెప్పండి అన్నావు. కారు ఎత్తుకొని అందరి ఇళ్ళకి తిరిగినావు, తెలుగుదేశం నాయకుల ఇళ్ళకంతా తిరిగావు. వారం కాల అడుక్కున్నావా లేదా? భాస్కర్ రెడ్డి చెప్పు ఇప్పుడైనా. నేను ఆయన గురించి పట్టించుకున్నా, నేను ఎక్కడో వ్యాపారం చేస్తా ఉన్నాను, నన్ను వదిలేయమను. అడుక్కున్నావా లేదా? జగన్ కి చెవిలో పువ్వు పెట్టింది చాలదా అని పదే పదే మాపై అబద్ధాలు చెప్పడం ఎందుకని, ఇంకొకసారి మా కుటుంబంపై నిరాధార ఆరోపణలు చేస్తే మర్యాద ఉండదు అని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే సతీమణి పులివర్తి సుధారెడ్డి. మీరు నిన్న చాలా అవహేళన చేస్తూ 10th క్లాస్ పాస్ అయిన వ్యక్తి కదా తెలియదు అని. చెవులు 2 పెట్టి బాగా వినండి. 10th క్లాస్ పాస్ అయిన పులివర్తి నాని గారని నా భర్త, చంద్రగిరి ఎమ్మెల్యే అయిన నా భర్త కరెక్ట్గా నెల రోజుల్లో 4 డిగ్రీలు ఉండి 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు అధికారంలో ఎమ్మెల్యేగా ఉండి 5 సంవత్సరాలు అధికారంలో ఉండి 4 డిగ్రీలు ఉన్న మీకు చేతగాని పనులని 10th క్లాస్ పాస్ అయిన నా భర్త, చంద్రగిరి ఎమ్మెల్యే అయిన పులివర్తి నాని అనే నా భర్త నెల రోజుల్లో చేసిన పనులు, బస్ స్టాండ్ రాయల్ చెరువు రోడ్డు నుంచి, మంగాపురం రోడ్డు నుంచి దామల్ చెరువు రోడ్డు వరకు స్టార్ట్ చేశారు నా భర్త. 10th క్లాస్ పాస్ అయిన పులివర్తి నాని గారు అనేవాళ్ళు
టౌన్ బస్సులు ఈరోజు స్టార్ట్ చేశారు 4. మీకు చేత కాలేదు. 10th క్లాస్ పాస్ అయిన పులివర్తి నాని గారు చంద్రగిరి ఎమ్మెల్యే అయిన నా భర్త పోస్ట్ మార్టం రూమ్ని చంద్రగిరి హాస్పిటల్లో ఇబ్బందులు పడకుండా రుయా స్విమ్స్ అని పెద్ద హాస్పిటల్పై పడిగాపులు కాయకుండా చంద్రగిరిలో హాస్పిటల్లోనే స్టార్ట్ చేశారు. 10th క్లాస్ పాస్ అయిన పులివర్తి నాని గారైన నా భర్త చేతిలో 44,000 ఓట్లతో మీరు ఓడిపోయినారనేది గుర్తుపెట్టుకోవాలి. స్టేట్ గవర్నమెంట్నే బడా చైర్మన్ పోస్టులు ఏది ఈక ముందే వాళ్ళే ఇంకా డిస్కషన్లో ఉండంగానే వాళ్ళకి లేదు వీళ్ళకి లేదు. ఏం మీకు అది ఓపిక పట్టాలి. పిచ్చి ముదిరిపోతుంది మీకు. మతి స్థిమితం తప్పకండి. ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోండి. మేము ఓపికగా ఉంటాం. ఈ రోజుతో నేను కానీ నాని గారు కానీ ఇలా మీ పిచ్చి వాగుళ్ళకి వచ్చి మేము ప్రెస్ మీట్ ఇంకా పెట్టాం. నేను వచ్చింది కూడా ఇది తెరదించడానికే. ఇంకొకసారి పిచ్చివాగుడు మీరు వాగితే అన్న వాళ్ళందరూ వస్తారేమో, రానియండి. ఎందుకంటే వాళ్ళ బాధ్యత, ఎవరు ప్రెస్ మీట్ అన్నా రావాలి. మేమైతే దీని గురించి ఏ రకంగా స్పందించాం. తిరుపతిలో జరిగిన దారుణ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ముఖానికి మాస్క్ వేసుకుని ఇంటిలోకి చొరబడిన దుండగుడు దారుణానికి ఒడిగట్టాడు. అగంతకుడు ఎందుకు ఈ దాడికి ఒడిగట్టాడన్న దానిపై పోలీసుల విచారణ కొనసాగుతోంది. తిరుపతి రాయల్ నగర్లో సంచలనంగా మారిన ఈ ఘటనపై పోలీసులు కూడా దర్యాప్తు ప్రారంభించారు. తిరుపతి రాయల్ నగర్లోని తిలక్ రోడ్డులో బసవయ్య అండ్ కో యజమాని శ్రీనివాసరావు ఇంట్లోకి చొరబడ్డాడు అగంతకుడు. శ్రీనివాసరావు తల్లి జయలక్ష్మి, ఆయన భార్య సురక్ష, 2 కూతుళ్లు ప్రేరణ, నియతిలపై కత్తితో దాడికి పాల్పడినట్లు గుర్తించారు. వృద్ధురాలు జయలక్ష్మి అక్కడికక్కడే మృతి చెందగా మనవరాలు 14 ఏళ్ల మైనర్ బాలిక గొంతుపై కత్తితో దాడి జరిగినట్లు గుర్తించారు. దాడి చేసి పారిపోతున్న అగంతకుడు అదే సమయంలో బయటకు వెళ్లి ఇంటికి తిరిగి వచ్చిన శ్రీనివాసరావు భార్య సురక్ష, పెద్ద కూతురు ప్రేరణపై కూడా దాడికి పాల్పడ్డాడు. మెట్లు ఎక్కుతూ ఎదురు వచ్చిన ఇద్దరిపైన కత్తి దాడికి ప్రయత్నం చేశాడు. అయితే ఈ దారుణానికి పాల్పడ్డ అగంతకుడు పక్కింటి యువకుడిగా పోలీసులు నిర్ధారించారు. సీసీ ఫుటేజీ ఆధారంగా దాడికి పాల్పడిన యువకుడిని గుర్తించారు. మరోవైపు రాయల్ నగర్లో మర్డర్ జరిగిన ప్రాంతాన్ని పరిశీలించిన ఎస్పీ మర్డర్కు సంబంధించిన కొన్ని క్లూస్ దొరికాయన్నారు. సీసీ కెమెరాలలో నిందితుడు ఆచూకీ లభించిందన్నారు. ముందుగా అనుకున్నట్లు నగలు దోచుకోవడానికి దాడి జరగలేదని కేసు మిస్టరీ 24 గంటల్లోనే ఛేదించారు. ఈ కేసును సవాలుగా తీసుకున్న తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు 3 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. తిరుమలలోని గోకులం గెస్ట్ హౌస్లో ఈవో శ్యామలరావు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో నూతనంగా ఈవోగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి తిరుమలలో వచ్చిన మార్పుల గురించి, తను తీసుకున్న నిర్ణయాల గురించి వివరించారు. వ్యవస్థలో ఇక్కడ చాలా లోపాలు ఉన్నాయి. దాని వలన సామాన్య భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. సర్వదర్శనానికి వచ్చిన భక్తులకి సరైన సదుపాయాలు లేవు. సరైన ఆహారం అందించే వ్యవస్థ లేదు. చిన్నపిల్లలకి ఇంతకుముందు పాలు రెగ్యులర్గా ఇచ్చేవారు, ఆ వ్యవస్థ లేదు. అలాగే రెగ్యులర్గా ఒక్కొక్కసారి రద్దీ ఉన్నప్పుడు, ఎక్కువగా జనం వచ్చినప్పుడు, మన పిల్గ్రిమ్స్ వచ్చినప్పుడు భక్తులు దర్శనానికి, ఎస్పెషలీ వీకెండ్స్లో మనకి వెయిటింగ్ టైము ఎక్కువ ఉంటుంది. ఆ టైంలో క్యూలో ఉంటారు కాబట్టి వాళ్ళందరినీ జాగ్రత్తగా ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనది. దాంట్లో కూడా లోపాలు ఉన్నాయి. ఇంతమంది వచ్చినప్పుడు తిరుమల కొండ మీద మనకి భక్తులకు ఇబ్బంది లేకుండా శానిటేషన్ వ్యవస్థ అనేది కరెక్ట్గా ఉండాలి. దాంట్లో కూడా లోపాలు ఉన్నాయి. తర్వాత స్వామివారికి అందించే ప్రసాదాల్లో కూడా క్వాలిటీలో కూడా లోపాలు కనిపిస్తున్నాయి. ఇంతకుముందు లడ్డు క్వాలిటీ, ఆ క్వాలిటీ అనేది ఇంతకుముందులాగా ఉండటం లేదు. టేస్ట్ కానీ లేకపోతే ఆ ఎరోమా అంటారు, ఆ స్మెల్ కానీ, దానికి ఒక యూనిక్ క్వాలిటీ ఉంది. దీనికి పేటెంట్ ఒకటి ఉన్నదనే విషయం మీ అందరికీ కూడా తెలిసిందే. దీనికి ఒక పేటెంట్ ఉంది. జిఐ ఇండికేటర్, జియోగ్రాఫికల్ ఇండికేషన్ కింద దీనికి ఒక రిజిస్ట్రేషన్ కూడా ఉంది. అదంతా మీకు తెలిసిందే. సో అనేది కూడా ఆ లడ్డు క్వాలిటీ విషయం కూడా నాకు చెప్పడం జరిగింది. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల శ్రీవారి నైవేద్య విరామ సమయంలో రాష్ట్ర హోంమంత్రి అనిత, విశ్వప్రియ తీర్థ స్వామీజీ, అధర్మమఠం ఉడిపి, నటుడు శ్రీకాంత్ ఫ్యామిలీ, ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, ఎమ్మెల్సీ రఘోతం రెడ్డి, తెలంగాణ హైకోర్టు జస్టిస్ పి సుధా తదితరులు దర్శించుకున్నారు. వీరికి రంగనాయక మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనాలు చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందించారు. అనంతరం వీరు ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు.
వెంకటేశ్వర స్వామి దర్శనానికి ఈరోజు మైక్రోపేట నియోజకవర్గంలో మేమందరం కూడా మొక్కుబడి తీర్చుకోవడానికి కొంతమంది లీడర్స్తో ఇక్కడికి రావడం జరిగింది. స్వామివారి దర్శనం చాలా బాగా జరిగింది. స్వామివారి ఆశీస్సులు ఎప్పుడూ కూడా మా అందరి మీద ఉంటాయి. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి మీద, ఎన్డీఏ కూటమి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద ఎప్పుడూ కూడా స్వామివారి ఆశీస్సులు మెండుగా ఉంటే ఈ రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తుందన్న నమ్మకం మాకుంది. ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన తర్వాత భక్తులందరూ కూడా చాలా ప్రశాంతంగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారు. వాళ్ళ మొహంలో నవ్వు కనిపిస్తుంది. చాలామంది భక్తులు అయితే నా దగ్గరికి వచ్చి నన్ను పట్టుకొని మాట్లాడుతున్నారు. అమ్మ, ఇంతకు ముందు మీద ఏర్పాట్లు చాలా బాగున్నాయి, నాణ్యత ఉంది, అన్నప్రసాదంలో కానీ ప్రసాదంలో కానీ అన్నింటిలో, లడ్డూలో కానీ అన్నింటిలోని కూడా నాణ్యత ఉంది, శుభ్రంగా ఉంది, మేము ప్రశాంతంగా వచ్చి అది దేవదేవుని దర్శనం చేసుకుని వెళ్తున్నామని చెప్పి చాలా బాగా మమ్మల్ని అందరినీ రిసీవ్ చేసుకోవడమే కాకుండా వాళ్ళు చెప్తా ఉంటే నిజంగా చాలా ఆనందం అనిపిస్తుంది. ఇదే ఆనందం ప్రతి భక్తుల్లోని కూడా ఎల్లకాలం ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఎప్పుడు ఎవ్రీ ఇయర్ దర్శనానికి వస్తూ ఉంటాం జనరల్గా. ఈసారి కూడా రావడం జరిగింది. బాబుది పిక్చర్ స్టార్ట్ అవుతుంది 24 నుంచి. దాని నుంచి దేవుడు ఆశీర్వాదం కోసం వచ్చాము. అందరికీ బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుడు కోరుకుంటున్నాను. ఇప్పుడు నాకు నడుస్తుంది దేవరా అండ్ గేమ్ చేంజర్ 2 ఫిలిమ్స్, అలాగే కళ్యాణ్ రామ్ది ఒకటి, అలాగే నేను హీరోగా చేస్తున్నా ఒకటి. ఇలా 4 ఫిలిమ్స్ రన్నింగ్లో ఉన్నాయి ప్రస్తుతానికి. సార్ బాబు హీరోగా నటిస్తున్నారు కదా సార్, ఎవరు సార్ డైరెక్టర్? అది ప్రదీప్ అద్వైత్ అని చెప్పేసి. ప్రొడ్యూసర్స్ వచ్చి మన అశ్విని దత్, స్వప్న వాళ్ళు. కల్కి తర్వాత మళ్ళీ ఇప్పుడు 24 నుంచి స్టార్ట్ అయిపోతుంది అది. అలాగే వృషభ అనే ఫిలిం మోహన్ లాల్ అండ్ రోషన్, ఈ 2 ఫిలిమ్స్ జరుగుతున్నాయి. నెంబర్ ప్లేట్లు లేకుండా వాహనాలు నడిపితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు తెలిపారు. చిత్తూరు నగరంలోని గాంధీ కూడలి వద్ద ట్రాఫిక్ పోలీసులు నిర్వహిస్తున్న స్పెషల్ డ్రైవ్ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మీడియాకు వెల్లడిస్తూ వాహనదారులు తప్పనిసరిగా వాహనాలకు నెంబర్ ప్లేట్లను, సరైన పత్రాలను కలిగి ఉండాలన్నారు. ఇటీవల జరుగుతున్న దొంగతనాల నేపథ్యంలో తనిఖీలను ముమ్మరం చేస్తామన్నారు. హెల్మెట్ ధరించి సురక్షిత ప్రయాణం చేయాలన్నారు. రోడ్డు నియమ నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాలన్నారు. ఈ తనిఖీల్లో ట్రాఫిక్ సిఐ నిత్యబాబు, సిబ్బంది పాల్గొన్నారు. ముఖ్యంగా మనం బైక్స్ అందరూ 2 వీలర్స్ చాలా ఎక్కువ రోడ్డు మీదకి రావడం జరుగుతుంది. కానీ మోటార్ వెహికల్స్ యాక్ట్లో కూడా ఫైన్స్ ఎంత పెంచినా సరే మోటార్ వెహికల్స్కి సంబంధించి చాలా తక్కువ రూల్స్ ఫాలో అవుతున్నారు. అందులో ముందుగా ఫాలో అవ్వాల్సినవి కనీసం మన వెహికల్ కండిషన్లో ఉందా లేదా, దాని నెంబర్ ప్లేట్స్ ఉన్నాయా లేదా, అండ్ వాహనదారుడు హెల్మెట్ పెట్టుకుంటున్నారా లేదా, ట్రిపుల్ రైడింగ్ లేకుండా 2 మాత్రమే వెళ్ళడము అండ్ హెల్మెట్ పెట్టుకోవడము, వీటికి సంబంధించి ఎప్పటికప్పుడు మనం అవేర్నెస్ కల్పిస్తున్నాము. బట్ రీసెంట్ టైమ్స్లో చూసినట్లయితే ఎవరో కుర్రవాళ్ళు వచ్చేసేసి హెల్మెట్స్ పెట్టుకొని మాస్క్లు వేసుకొని చైన్ స్నాచింగ్ కమిట్ చేసే అఫెన్సెస్ జరుగుతున్నాయి. బట్ ఆ వెహికల్స్ చూసినప్పుడు ఎటువంటి నెంబర్ ప్లేట్స్ లేకుండా తిరుగుతున్నాయి. ఒకటి ఇవి థెఫ్ట్ చేసిన వెహికల్స్ అవ్వచ్చు, లేకపోతే నెంబర్ ప్లేట్ రీసెంట్గా పోయి వాళ్ళు పెట్టుకోకపోయిండొచ్చు. తిరుపతి నగరంలో మాస్టర్ ప్లాన్ రోడ్ల పేరుతో టీడీఆర్ బాండ్ల ముసుగులో జరిగిన భారీ దోపిడీపై హైకోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం వేసేందుకు సిద్ధంగా ఉన్నామని, అలానే సమాచార హక్కు చట్టం ద్వారా సమాచారాన్ని సేకరిస్తున్నామని బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి తెలిపారు. తిరుపతి ఆధ్యాత్మిక నగరంలో మాస్టర్ ప్లాన్ రోడ్ల పేరుతో టీడీఆర్ బాండ్ల ముసుగులో జరిగినటువంటి అతి భారీ అవినీతి కుంభకోణం మీద ఈరోజు నేను ఒక స్థానికుడిగా, బీజేపీ నాయకుడిగా, సమాచార అధికారి, నగరపాలక సంస్థ అధికారులకు సమాచార హక్కు చట్టం కింద కొన్ని వివరాలు ఇమ్మని చెప్పి నేను రిజిస్టర్ పోస్ట్ పంపించడం జరిగింది. నేను ఒకటే దానిలో ప్రధానంగా లేవనెత్తాను. మీరు మాస్టర్ ప్లాన్ రోడ్లు ఈ నగరంలో ఎన్ని వేశారు, ఏ ప్రాతిపదికన వేశారు, స్వచ్ఛందంగా భూములు ఎంతమంది ఇచ్చారు, బలవంతంగా భూములు ఎంతమంది దగ్గర లాక్కున్నారు, ఎంతమందికి మీరు ఇప్పటి వరకు టీడీఆర్ బాండ్లు ఇచ్చారు, ఎంతమందికి టీడీఆర్ బాండ్లు పెండింగ్ లో ఉన్నాయి, ఎందుకు పెండింగ్ పెట్టాల్సి వచ్చింది, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏ విధంగా అగ్రికల్చరల్ నుంచి నాన్ అగ్రికల్చరల్ కి మీరు కన్వర్ట్ చేశారు, అదేవిధంగా రెసిడెన్షియల్ నుంచి కమర్షియల్ కి ఏ విధంగా మీరు మార్పులు చేర్పులు చేశారు, అదేవిధంగా ఈరోజు రేటు ప్రభుత్వ ధరని కేవలం కొన్ని సర్వే నెంబర్లకు మాత్రమే మీరు పరిమితం చేసి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి తెప్పించుకున్న సమాచారము. శ్రీ మహాగణపతి శ్రీ కావమ్మ మారయ్య సహిత నవగ్రహ శ్రీ షిరిడి సాయిబాబా ఆలయం నందు కావమ్మ మారయ్య ఉత్సవాలు 2వ రోజు ఘనంగా జరుగుతోంది. క్రోధినామ సంవత్సరం ఆషాఢమాసం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు శుద్ధపక్షము శనివారము అభిషేకం ఘనంగా జరిగింది. అనంతరం హిందూ ధర్మ ప్రచార పరిషత్ బృందం పాట కచేరీ అందరినీ అలరించింది.
నవగ్రహాలకు ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారికి స్థానికులు పెద్ద సంఖ్యలో సారెని సమర్పించారు. కావమ్మ మారయ్య బుర్రకథను 2వ రోజు భక్తులు భక్తి శ్రద్ధలతో విన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు సుబ్రహ్మణ్యం, ఉపాధ్యక్షులు ప్రభాకర్ యాదవ్, రవి, బాలయ్య, జనరల్ సెక్రటరీ తిమ్మారెడ్డి, సెక్రటరీ రవిశంకర్, జాయింట్ సెక్రటరీలు నాగరాజు, రమణయ్య, ఆర్గనైజింగ్ సెక్రటరీలు శ్రీనివాసులు, రవి, ట్రెజరర్ కట్టా మోహన్ యాదవ్, జాయింట్ ట్రెజరర్ మల్లికార్జున నాయుడు, కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రథమ దినము 19వ తారీఖు 7వ నెల 2024 శుక్రవారం రోజున అమ్మవారి యొక్క అనుగ్రహంతో శ్రీ మహాలక్ష్మి స్వరూపమైన కావమ్మ వారి యొక్క దంపతుల సమేతంగా అనుగ్రహమైన శుభ గడియలతో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభం చేయుచున్నాం. ప్రాతకాలంలో పంచామృత స్థపన అభిషేక కార్యక్రమము, తర్వాత గోమహాలక్ష్మి అష్టదేవతలతో కూడుకున్న మహాలక్ష్మి, సకల దేవతలతో కూడుకున్న మహాలక్ష్మిని విశేషంగా మహిళలందరూ పూజ గావించి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని గోమహాలక్ష్మి అమ్మ క్షీరాదివాసంగా చంద్రుడు సూర్యచంద్రులు ఉన్నంత వరకు మేము చక్కగా జనుల అభివృద్ధి కొరకు, పాడి పంటల అభివృద్ధి కొరకు, కావమ్మ యొక్క వంశాభివృద్ధి చెందించటం కోసం ప్రతి గృహంలోనూ కావమ్మ అనుగ్రహంతో వంశాభివృద్ధి జరగటం కోసం గో మహాలక్ష్మి పూజా కార్యక్రమం నిర్వహించాం. తిరుపతి నెహ్రూ నగర్ జ్యోతి డ్యాష్ దగ్గర శ్రీ కావమ్మ మారయ్య వార్షిక ఉత్సవాలు ప్రారంభమైనాయి. తెల్లారితో ఉదయం 7 గంటల నుండి అమ్మవారు అభిషేకం, అలంకరణ అవన్నీ జరిగే నైవేద్యం కార్యక్రమం జరిగినాయి. అదేవిధంగా ఈరోజు సాయంత్రం 5 గంటలకి కళ్యాణోత్సవం ఉంటుంది. 7 గంటలకి అమ్మవారు పురవీధుల ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది. దీనికి అందరూ భక్తులందరూ వచ్చి ఈ 3 రోజుల ఉత్సవాల్ని జయప్రదం చేయాల్సిందే కోరుచున్నాం. ఈరోజు నెహ్రూ నగర్ జ్యోతి సర్కిల్ నందు శ్రీ కావమ్మ మారయ్య మహోత్సవం కార్యక్రమాలు ఈరోజు శుక్రవారంతో మొదలైనాయి. ఈరోజు ఉదయం 6 గంటలకి అమ్మవార్లకి అభిషేకం, అదేవిధంగా సాయంకాలం 4 గంటలకి అమ్మవారి కళ్యాణోత్సవం జరుగుతుంది. అదేవిధంగా రాత్రి 7 గంటలకి అమ్మవారి ఊరేగింపు కార్యక్రమం జరుగుతుంది. అంగరంగ వైభవంగా జరుగుతాయి. అతిరథ మహారాజులందరూ వచ్చేసి ఈ యొక్క అమ్మవారికి కార్యక్రమాన్ని పాల్గొని అమ్మవారి కృపకు ప్రాప్తులుగానే కోరుకుంటున్నాం. ఆగస్టు నెల నుండి తిరుపతి నగరవాసులకు ప్రతి మంగళవారం స్వామివారి దర్శనం కల్పించేలా చర్యలు తీసుకోవాలని తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలనా భవనం ఎదుట కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ ధర్నా నిర్వహించారు. దర్శనాలు ఎక్కడెక్కడో వాళ్ళకి దర్శనాలు ఇస్తున్నారు. బ్రేక్ దర్శనం అంటారు, విఐపి దర్శనం అంటారు. ఎవడన్నా ఒక పేదోడు పోయి ఎడన్నా ఒక ఆధార్ కార్డు మారిస్తే తప్పు అంటుంటారు. వాళ్ళని పట్టుకొని జైల్లో పెడుతున్నారు. నేను ఒకటి చెప్తున్నా, అవినీతి ఇక్కడ దాగి ఉంది. బ్రేక్ దర్శనాల్లో ఉంది అవినీతి. ఊరికే పెద్దోళ్ళు తప్పులు చేస్తారు, చిన్నోళ్ళ పైన వేస్తున్నారు. మేము డిమాండ్ చేస్తున్నాం ఈరోజు మరి బ్రేక్ దర్శనాలు లిస్టు, విఐపి బ్రేక్ దర్శనాలు లిస్టును ప్రతిరోజు ఆన్లైన్లో పెట్టాలి. వెబ్సైట్ తిరుపతి టీటీడీ వెబ్సైట్లో పెట్టాలి. టీటీడీ వెబ్సైట్లో పెట్టి మళ్ళీ యాక్సెస్ కూడా ఇవ్వటం లేదు వాళ్ళు. యాక్సెస్ కూడా పబ్లిక్ డొమైన్లో ప్రతి ఒక్కరు ఎవరు ఈరోజు విఐపీలు దర్శనాలకు వచ్చారు, ఎంతమందిని తీసుకొచ్చారు, ప్రతి విషయం తెలియాలి. మంగళవారం దర్శనం మేము అడుగున్నాం, మేము ఇచ్చాం. కాంగ్రెస్ పార్టీ ప్రతి మంగళవారం కాంగ్రెస్ పార్టీ దర్శనాన్ని ప్రత్యేక ప్రవేశ దర్శనాన్ని ఏర్పాటు చేసింది. అదేవిధంగా మరి ఏదో లోకల్ ఎమ్మెల్యే పోయి అడిగితే ఇస్తామని ఈవో చెప్పాయంట. ఏది ఎప్పుడు ఇంకా జూలై దాటిపోతూ ఉంది. మరి తప్పకుండా ఆగస్టులో అయినా కూడా ఈ ప్రతి మంగళవారం స్థానికులకు ప్రత్యేక ప్రవేశ దర్శనం ఇవ్వాలని. మీ బ్రేక్ దర్శనాల్లో అవినీతి దాగి ఉంది. దేశంలోనే 2వ అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకుగా విరాజిల్లుతున్న బ్యాంక్ ఆఫ్ బరోడా 117వ వ్యవస్థాపక దినోత్సవంను పురస్కరించుకుని బ్యాంక్ సిబ్బంది అవగాహన ర్యాలీ నిర్వహించారు. తిరుపతి గ్రూప్ థియేటర్ సమీపంలోని బ్యాంక్ ఆఫ్ బరోడా నుండి అన్నారావు సర్కిల్ కూడలి వద్ద ఉన్న బ్యాంక్ ఆఫ్ బరోడా వరకు సిబ్బందితో 116 సంవత్సరాలు పూర్తి చేసుకుని 117వ వ్యవస్థాపక దినోత్సవంలోకి అడుగుపెట్టిన శుభ సందర్భంగా బ్యాంక్ సిబ్బందితో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బ్యాంక్ ద్వారా వస్తున్న బ్యాంకింగ్ సేవలను ప్రతి ఖాతాదారుడు వినియోగించుకోవాలంటూ
ప్రజలందరూ ఆర్థికంగా అభివృద్ధి చెందాలని బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఎక్కడా లేని విధంగా డిపాజిట్ పథకాలు, లోన్ సౌకర్యాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న అనేక సంక్షేమ పథకాలు తమ బ్యాంకు నుండి ఖాతాదారులకు అందిస్తున్నామన్నారు. ముఖ్యంగా వ్యవసాయ, బంగారు రుణాలను అతి తక్కువ వడ్డీ ధరకే అందిస్తున్నామని ప్రతి ఒక్కరూ బ్యాంకింగ్ సేవలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. బ్యాంక్ ఆఫ్ బరోడా 117వ వ్యవస్థాపక దినోత్సవ సందర్భంగా అందరికీ కృతజ్ఞతలు సమర్పించుకుంటున్నాను సార్. నేను ఇక్కడ రీజనల్ మేనేజర్గా తిరుపతిలో రీజనల్ మేనేజర్గా ఉంటున్నాను. మన పూర్వపు రాయలసీమ జిల్లాలో అయినటువంటి 4 జిల్లాల్లో బ్యాంక్ ఆఫ్ బరోడాలో సేవలను చాలా వరకు ఈ సంవత్సరం విస్తరించడం జరిగింది. ఈ సంవత్సరంలోనే 11 కొత్త శాఖలను ఓపెన్ చేయడం జరిగింది. తర్వాత వచ్చే సంవత్సరంలో ఇంకొక 10 శాఖలను ఓపెన్ చేయడానికి సంసిద్ధతగా ఉన్నాము. మీ అందరికీ తెలుసు, బ్యాంక్ ఆఫ్ బరోడా భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 2వ అతిపెద్ద బ్యాంకు. బ్యాంక్ ఆఫ్ బరోడా ఆఫర్ చేసేటటువంటి సర్వీసెస్ కానీ, తర్వాత కాస్ట్ ఆఫ్ క్రెడిట్ కానీ, ఇవన్నీ బ్యాంకింగ్ ఇండస్ట్రీలోనే చాలా కాంపిటేటివ్గా ఉంటుంది. మీకు ఎలాంటి సేవలు కావాలన్నా, ఒక పిల్లలకు కావాల్సినటువంటి విద్యా రుణాలు కావాలన్నా, గృహ రుణాలు కావాలన్నా, వ్యవసాయానికి సంబంధించినటువంటి ఎలాంటి అవసరాలకు కావాల్సిన, వ్యాపారానికి కావాల్సినటువంటి ఎలాంటి లోన్ అయినా కానీ మీరందరూ వచ్చి బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉన్నటువంటి సేవలను ఉపయోగించుకోవాలని మీ అందరినీ మనస్ఫూర్తిగా అర్థిస్తున్నాను సార్. అనేక సంక్షేమ పథకాలు, గవర్నమెంట్ ఇచ్చేటువంటి అనేక సంక్షేమ పథకాలు ప్రజలకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ముఖ్యంగా మా రీజనల్ మేనేజర్ గారు మన ప్రాంతం రాయలసీమ నుంచి వచ్చిన దానివల్ల మన ప్రాంతంలో ఎక్కువ శాఖలు కలిగి మరింత సౌకర్యవంతమైనటువంటి సేవలు మీకు అందించడం కోసం ఇంకా అనేక బ్రాంచీలను కూడా మన ప్రాంతానికి తీసుకురావడానికి కృషి చేస్తున్నారు. అతి త్వరలో నగిరి, పొంగనూరు, వేరే ప్రాంతాల్లో కూడా బ్రాంచెస్ ఓపెన్ అవుతున్నాయి. ఇంకా మనకి మరింత చేరువలో బ్యాంకింగ్ సర్వీసులు తీసుకురావడానికి కృషి చేస్తున్నారు. పరిసరాల పరిశుభ్రతతోనే తిరుపతి నగరం అభివృద్ధి చెందుతుందని నగరపాలక సంస్థ కమిషనర్ అదితి సింగ్ తెలిపారు. నగరపాలక సంస్థ పరిధిలోని పలు కాలనీల్లో కమిషనర్ అదితి సింగ్ 19వ డివిజన్ కార్పొరేటర్ ఆరణి సంధ్య, ఇంజనీరింగ్ విభాగం, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ యువ అన్వేష్, శానిటరీ సూపర్వైజర్స్, డిఈలు, సంబంధిత అధికారులతో కలిసి శనివారం వేకువజామున నుండి నగరంలో పారిశుద్ధ్య పనులు ఏ విధంగా జరుగుతున్నాయి అని పలు కాలనీల్లో పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా నగరపాలక సంస్థ కమిషనర్ మీడియాతో మాట్లాడుతూ పారిశుద్ధ్య పనులు జరుగుతున్న పనితీరు, త్రాగునీటి సరఫరా వంటివి పరిశీలించారు. శానిటరీ సిబ్బంది ఎప్పటికప్పుడు కాలువల్లో నిల్వ ఉండిన చెత్తను తొలగించేలా, ప్రస్తుతం వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఎక్కడా కూడా చెత్త నిల్వలు ఉండకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని కమిషనర్ అదితి సింగ్ సంబంధిత అధికారులకు సూచించారు. ఈరోజు మార్నింగ్ విజిట్స్లో భాగంగా 19 వార్డుకి రావడం జరిగింది. ఇక్కడ ఉన్న కార్పొరేటర్ సంధ్య గారు ఈ సోమవారం పబ్లిక్ గ్రీవెన్స్ ఉన్నప్పుడు కొన్ని కంప్లైంట్స్ చెప్పారు. సో దానికి ఇన్స్పెక్షన్ చేయడానికి ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. కొన్ని డ్రైన్స్కి సంబంధించి ప్రాబ్లమ్స్ మన దృష్టికి వచ్చినాయి. కొన్ని చిన్న నారో డ్రైన్స్ ఉన్నాయి, దానికి కొంచెం కెపాసిటీ పెంచడం, ఎగ్జిస్టింగ్ మేజర్ డ్రైన్స్కి డీసిల్టింగ్ చేయడం, దానికి సంబంధించి కూడా ఇప్పుడు ప్లాన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్న వైకుంఠపురం పార్క్ కూడా విజిట్ చేయడం జరిగింది. అక్కడ కూడా చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి. రిపేర్స్, జిమ్ ఎక్విప్మెంట్స్ సంబంధించి కొన్ని రిపేర్స్, స్వింగ్స్కి సంబంధించి కొన్ని రిపేర్స్, దెన్ అక్కడ ఉన్న గ్రీనరీ కొంచెం మెయింటెనెన్స్, అది కూడా మన దృష్టికి రావడం జరిగింది. దెన్ వాటర్ అరేంజ్మెంట్ కూడా అక్కడ ఏర్పాటు చేయాలి. ఇది అన్నీ కూడా మనం నోట్ చేసాము. సో 1 by 1 అన్నీ కూడా పరిష్కారం చేయడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే అలిపిరి బస్ డిపోలో నడపబడుతున్న డ్రైవింగ్ స్కూల్లో నిరుద్యోగ యువకులకు గొప్ప అవకాశం కల్పిస్తున్నామని కడప జోన్ ఈడీ గిడుగు వెంకటేశ్వర్ తెలిపారు. తిరుపతి అలిపిరి డిపోలో బస్సు డ్రైవర్లకు శిక్షణ పూర్తి చేసుకున్న హెవీ లైసెన్స్ డ్రైవర్లకు ధ్రువపత్రాలను అందజేసే కార్యక్రమానికి ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కడప జోన్ ఈడీ గిడుగు వెంకటేశ్వర్ విచ్చేసి ధ్రువపత్రం అందజేసి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు పురోభివృద్ధికి కృషి చేసేలా డ్రైవర్ల కృషి చేయాలని కోరారు. అంతకుముందు 27 బ్యాచ్లు పూర్తి చేసుకుని 28వ బ్యాచ్ శిక్షణకు వచ్చిన యువకులకు స్వాగతం పలికారు. అలిపిరి డిపోలో డ్రైవింగ్ స్కూల్ నందు సక్సెస్ఫుల్గా హెవీ ట్రైనింగ్ పూర్తి చేసినటువంటి 16 మంది డ్రైవర్లకు సర్టిఫికెట్స్ అందజేయడం జరుగుతుంది. ఇక్కడ ప్రత్యేకంగా చెప్పడం ఏంటంటే మన జోన్ 4లో 8 డ్రైవింగ్ స్కూల్స్ ఉన్నాయి. మొత్తం 8 జిల్లాల్లో 8 డ్రైవింగ్ స్కూల్స్ ఉన్నాయి.
ఇది 2020-21 నుంచి కూడా ఈ హెవీ డ్రైవింగ్ ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది 8 చోట్ల కూడా. మీకు అందరికీ తెలుసు, దేశవ్యాప్తంగా కూడా హెవీ డ్రైవర్లకి తీవ్రమైన కొరత ఉంది. వెహికల్స్ అయితే వస్తున్నాయి కానీ మంచి నైపుణ్యం కలిగినటువంటి లైసెన్స్ ఉన్నటువంటి డ్రైవర్లకి తీవ్రమైన కొరత ఉంది. సో డ్రైవర్లు మరి ఇట్లాంటి ట్రైనింగ్ అది లేకపోయినట్లయితే అన్ట్రైన్డ్ డ్రైవర్స్ కానీ లైసెన్స్ లేని వారు కానీ చాలామంది ఇప్పటికే హెవీ వెహికల్స్ నడుపుతూ మరి ప్రమాదాలు జరగడానికి ప్రధాన కారణం అవుతున్నారు. సో ఇది ఒక సామాజిక బాధ్యతగా ఏపీఎస్ఆర్టీసీ తీసుకొని 1920-21 నుంచి కూడా మేము ఈ 8 చోట్ల హెవీ ట్రైనింగ్ అనేది ఇస్తున్నాము. 60 రోజుల్లో 62,000 మెజార్టీ ఇచ్చి జనసేన పార్టీని ఆదరించిన తిరుపతి ప్రజలకు ఎల్లవేళలా రుణపడి ఉంటానని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాస్ తెలిపారు. ఎన్నో కష్టాలు ఎదుర్కోవడం జరిగింది. ఇందాక మన మహిళా సోదరులు కూడా చెప్పడం కూడా జరిగింది, కేసులు పెట్టుకోవడం జరిగింది. అవి అన్నింటినీ కూడా తలొక్కి ఎదురు తిరిగి మేమున్నాము, మేము ఏమి అనేది ఎలక్షన్లో చూపిస్తామని తెలియజేసిన యువ నాయకులు, పెద్దలు, మహిళలు, జనసేన సైనికులు, వీర మహిళలు, బీజేపీ నాయకులు అందరూ కూడా కలిసికట్టుగా ఒక యూనిటీగా తీసుకురావడం జరిగింది. ఆ రోజు మీరు చెప్పారు, ఆ మాటను వేశారు. ఈ రోజు మీరు అందరూ కష్టపడి ఇంత పెద్ద మెజారిటీ తెచ్చినారు కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా ఒకసారి పిలిచి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు, అభినందనలు. మీ ఏరియాకే వచ్చి మీ క్లస్టర్లోనే తెలియాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ యొక్క అభినందన సభ ఏర్పాటు చేసుకోవడం కూడా జరిగిందనేసి కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. పర్యావరణాన్ని కాపాడేందుకు ప్రజలందరూ భాగస్వామి అవ్వాలని తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ఇన్ఛార్జ్ వీసీ చిప్పాడ అప్పలరావు కోరారు. తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో పరిపాలనా భవనం ఎదుట మొక్కలు నాటే కార్యక్రమాన్ని టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇన్ఛార్జ్ వీసీ రిజిస్టర్ విచ్చేసి చెట్లను నాటి వృక్షాల యొక్క ఔన్నత్యాన్ని తెలిపారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ వృక్షో రక్షిత రక్షితః, చెట్లను నాటడంలో ప్రతి ఒక్క యూనివర్సిటీలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు, అధ్యాపకేతర సిబ్బంది ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని ఈ సందర్భంగా వారు కోరారు. రిజిస్ట్రార్గా ఛార్జ్ తీసుకున్న తర్వాత మొట్టమొదటి కార్యక్రమం చెట్లు నాటడం. ఇది చాలా శుభసూచకము. మనకి చెట్లు విలువ మనకందరికీ తెలిసిందే. ఎన్విరాన్మెంట్కి సంబంధించి ఎంత వాల్యుబుల్ మనకి వృక్షో రక్షిత అని మన ఒక ఇది కూడా స్లోగన్ కూడా ఉంది. సో మనం అందరము వృక్ష సంపదని పెంపొందించాలి. ఎన్విరాన్మెంట్ క్లీన్గా, ఎన్విరాన్మెంట్ ప్రొటెక్టివ్గా అండ్ చెట్ల నుంచి మనకు ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. కాబట్టి మనం ఈ వృక్ష సంపదని పెంపొందించడానికి మనం అందరము చాలా ప్రయత్నం చేయాలి. ఆగస్టు నెల మొదటి నుండి ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని తిరుపతి అర్బన్ జిల్లా పోలీస్ శాఖ సూచించడంతో తిరుపతి జిల్లా 2 వీలర్ మెకానిక్ అసోసియేషన్ సభ్యులు అవగాహన ర్యాలీ నిర్వహించారు. తిరుపతి గాంధీ భవన్లోని నెలవారీ సమావేశంలో భాగంగా ఏర్పాటు చేసుకున్న సమావేశంలో అధ్యక్షుడు మునిరెడ్డి మాట్లాడుతూ గత నెల పోస్టల్ శాఖలో ప్రతి మెకానిక్ సభ్యులకు పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ వేయడం జరిగిందన్నారు. అయితే ఆగస్టు నెల నుండి ద్విచక్ర వాహనాన్ని నడిపే ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు. తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు తమ వంతుగా 2 వీలర్ మెకానిక్ అసోసియేషన్ సభ్యులు హెల్మెట్ ధరించి ప్రాణాలను రక్షించుకోండి అని తిరుపతి నగర ప్రజలకు తెలిసేలా అవగాహన ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించారు. కొత్తగా వచ్చిన ప్రభుత్వము తీసుకున్న నిర్ణయం హెల్మెట్లు వేసుకొని అవేర్నెస్ చేయాలనేసి అందరికి కూడా తెలియపరచాలనుకున్నాము. దాంట్లో ముందంచు ఫస్ట్ మేము తిరుపతి 2 వీలర్ మెకానిక్ అందరం చేరి మేమే ఫస్ట్ ఈరోజు స్టార్ట్ చేస్తున్నాం. హెల్మెట్లు వేసుకొని ప్రతి ఒక్కరికి తెలియాలా, హెల్మెట్లు వేసుకొని ఈ యాక్సిడెంట్లు అవుతున్నాయి, ఇవన్నీ బైపాస్లో పోతే యాక్సిడెంట్లు అవుతున్నాయి, ఇవి తెలుసుకోవాలనేసి జిల్లాలో పాడి రైతులకు ప్రభుత్వం సబ్సిడీ ధరపై ఇస్తున్న పశుగ్రాస విత్తనాలు పంపిణీ పూర్తయిందని జిల్లా పశుసంవర్ధక శాఖ జై డైరెక్టర్ డాక్టర్ ప్రభాకర్ తెలిపారు. శనివారం చిత్తూరులోని తమ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో పాడి రైతులకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు కల్పిస్తుందని తెలిపారు. ఇందులో భాగంగా పశువులకు బీమా సౌకర్యం, పశుగ్రాస విత్తనాలు ఏర్పాటు చేస్తుందని తెలిపారు. అలాగే గోపాలమిత్రులకు కేంద్ర ప్రభుత్వం అవార్డుల పంపిణీ చేసేందుకు సర్వేలు ప్రారంభించింది అన్నారు. ఇందులో భాగంగా దేశవాళీ పశువులను పెంచుతున్న ఉత్తమ రైతులకు అవార్డులు ఇవ్వడం జరుగుతుందన్నారు. అలాగే మినీ డైరీలు, అత్యుత్తమ ప్రతిభ గర్జన వారికి ప్రోత్సాహకాలు అందించడం జరుగుతుందన్నారు. ఈ ఫీడ్ యాక్ట్లో
మనం ఏమంటే లైసెన్సెస్ రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. అవన్నీ కూడా మరలా ఇంకా టైం ఉంది వాటికి. తర్వాత ఫీడ్ యాక్ట్లో మనం ఇప్పుడు ప్రజెంట్ ఏం చేయాలంటే ఫస్ట్ క్వార్టర్ అయిపోయింది కాబట్టి మనం ఫీడ్ శాంపుల్స్ అన్నీ కూడా కలెక్ట్ చేసి ఎవరైతే లైసెన్స్ తీసుకున్నారో వాళ్ళ నుంచి శాంపుల్స్ అన్నీ తీసి పంపాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా జిల్లాలో మంచిగా వర్షాలు పడుతున్నాయి. ఈ తరుణంలో మనకు ఫాడర్ సీడ్ అంటే జొన్న, మొక్కజొన్న, పశుగ్రాస విత్తనాలు కూడా మనకు సప్లై జరుగుతూ ఉంది. సిటీ ఎక్స్ప్రెస్ వార్తలు చూద్దాం. తిరుమల మొదటి ఘాట్ రోడ్లోని 18వ మలుపు వద్ద ద్విచక్ర వాహనం కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఘాట్ రోడ్లో గూర్ఖాగా పనిచేస్తున్న కుటుంబ సభ్యులు 3 తీవ్రంగా గాయపడ్డారు. అదే సమయంలో అటుగా వెళ్తున్న జేఈఓ వీరబ్రహ్మం సత్వరమే స్పందించి వెనువెంటనే 108 వాహనాన్ని రప్పించారు. తీవ్రంగా గాయపడ్డ మహిళలను స్విమ్స్కు తరలించి మెరుగైన వైద్యం అందించాల్సిందిగా సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. తిరుపతి గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 75,700 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 6,780 రూపాయలు. వెండి 1 కేజీ ధర 91,500 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 93 రూపాయల 50. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కలవరపెడుతున్న కోవిడ్ KP3 కొత్త వేరియంట్, భారత్కు పొంచి ఉన్న ముప్పు. దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ 449 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మాణం. కొనసాగుతున్న ద్రోణి ప్రభావం, ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు. సామాన్య భక్తులకు పెద్దపీట, తిరుమల పవిత్రతను పెంపొందించేలా చర్యలు, టీటీడీ ఈవో శ్యామలరావు వెల్లడి. తిరుపతిలో జరిగిన మర్డర్పై ఎస్పీ సీరియస్ యాక్షన్, పోలీసుల అదుపులో నిందితుడు, విచారణ వేగవంతం. చంద్రగిరిలో ముదిరిన రాజకీయ పంచాయతీ, టీడీపీ వైఎస్ఆర్సీపీ నేతల మధ్య మాటల తూటాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.